బ్రెజిల్లోని సమోమా ట్రీ లేదా దాన్ని కపాక్ ట్రీ అని కూడా అంటారనమాట. దీన్ని క్వీన్ ఆఫ్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అని పిలుస్తారు. దాదాపు 300 నుంచి 400 సంవత్సరాల పాటు ఈ సమోమా ట్రీ జీవిస్తుంది అనమాట. ఇది చాలా స్పీడ్గా, అంటే బిగినింగ్ ఇయర్స్లో చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. దాదాపు 50 మీటర్స్ నుంచి 70 మీటర్స్ హైట్కి ఇది గ్రో అవుతుంది అనమాట. అంటే 50 మీటర్ల నుంచి 70 మీటర్ల ఎత్తు గ్రో అవుతుంది. అసలు చెప్పాలంటే ఒక 20 అంతస్తుల భవనం ఎంత హైట్లో ఉంటుందో ఆ స్థాయిలో, ఆ హైట్లో ఈ ట్రీ ఉంటుంది అనమాట. దీని కెనోపీ, ఈ ట్రీ యొక్క క్రౌన్ ఏదైతే ఉంటుందో చాలా విస్తారంగా ఉంటుంది. కింద చాలా చెట్లు దీని కింద కూడా బతుకుతుంటాయి అనమాట. ఈ సమోమా ట్రీ వల్ల వర్షాలు బాగా పడతాయి, ఆక్సిజన్ బాగా వస్తుంది, ఇంక్రీజ్ అవుతుందంటే ఆక్సిజన్ ప్రొడక్షన్. ఇలా దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. అక్కడున్న అంటే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఉన్న చాలా కమ్యూనిటీస్ సమోమా ట్రీని కొలుస్తాయి, సమోమా ట్రీని ఆరాధిస్తాయి. లోకల్ కమ్యూనిటీస్ అన్నిటికి కూడా సమోమా ట్రీ అంటే ఒక సేక్రెడ్ ట్రీ అన్నమాట. సమోమా ట్రీని కపాక్ ట్రీ అని కూడా పిలుస్తారు. లోకల్ కమ్యూనిటీస్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఎవరైతే లోకల్ కమ్యూనిటీస్ ఉన్నారో, స్థానిక ట్రైబ్స్ కానీ ఎథ్నిక్ గ్రూప్స్ కానీ ఉన్నారో, వాళ్ళందరూ కూడా సమోమా ట్రీని ఆరాధించడమే కాదు, వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా సమోమా ట్రీ వాళ్ళకి హెల్ప్ చేస్తుంట. ఎలా హెల్ప్ చేస్తుంటే, రెయిన్ ఫారెస్ట్ లో సాధారణంగా లోకల్స్ కూడా తప్పిపోతుంటారంట. అంటే అక్కడ బాగా తెలిసిన వాళ్ళు కూడా తప్పిపోతుంటారు, ఆ ప్రాంతంలో మిస్ అయిపోతుంటారంట. మిస్ అయిపోయినప్పుడు అక్కడ సమోమా ట్రీ ఎక్కడుందో వెతికి దాని రూట్స్, ఏవైతే దాని యొక్క రూట్స్ ఉంటాయో వాటిని వెళ్ళి ఒక స్టిక్ తీసుకుని గట్టిగా కొడతారంట. ఆ రూట్స్ విపరీతమైన సౌండ్ చేస్తాయంట. దాంతో లోకల్ గా ఉన్న వేరే వాళ్ళు, అంటే స్థానికంగా దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి వీళ్ళని కాపాడతారంట. ఎవరైతే తప్పిపోయారో వాళ్ళని కాపాడతారంట.